ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి మనం సాంప్రదాయబద్ధంగా మేలుకొలుపులు, తరువాత లఘు పూజ నిత్యానుష్ఠానం, ఇప్పుడు గురుగీత పారాయణం చేస్తున్నాము. మన ఆశ్రమ ప్రాంగణంలో సాంప్రదాయ పెద్దలైన గురువులందరూ ఆసీనులై ఉన్నారు. వారి దివ్యమూర్తిత్వానికి ద్వాదశ సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటూ, ఈ వేదిక పైన ఎంతో గురుభక్తి, గురుసేవ దురంధరులు, గురువే సాక్షాత్ పరమాత్మ స్వరూపమని అఖండమైన గురుసేవ చేసి ఎంతో గురుభక్తి కలిగిన మహనీయులు శ్రీ నిష్కలానంద బండి చక్రపాణి నాయన గారు ఉన్నారు. వారి పాదపద్మములకు నా ద్వాదశ నమస్కారాలు చెప్పుకుంటూ, ఇంకా ఎంతోమంది సాంప్రదాయ పెద్దలు, సాంప్రదాయములు, గురుస్థానములు ఆసీనులై ఈ ప్రాంగణంలో ఉన్నారు. వారందరి పాదపద్మములకు నా నమస్కారాలు సమర్పిస్తూ, సహాత్మ స్వరూపులైన గురుభక్తులు ఉన్నారు. వారికి హముల అష్టైశ్వర్య భోగ ఫలాలు కలుగుతూ పరములో సద్గురు కృపకు పాత్రులై పరమానంద భరితమైనటువంటి పరిపూర్ణ బోధను తెలుసుకొని కృష్ణప్రభువులు మొదలైన గురువులు ఏ స్థితిని పొందినారో నిరంతరము ఆ స్థితిలో ఆసీనులై స్థితిని అనుభవించాలని మనసావాచ కోరుకుంటూ చెప్పారు. లాస్ట్లో నిత్యానుష్ఠానంలో గురువుకు మంగళం సమర్పించాం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం అని చెప్పుకున్నాం. గురువు అనగా పెద్ద వస్తువు, లఘు అనగా చిన్న వస్తువు. ఈ సృష్టిలో గురువు అనే స్థానానికి మనకు బోధ చెప్పే మహనీయులు ఎవరైతే ఉన్నారో వారు ఆ స్థానంలో ఉంటారు. ఇంకా గురువును ఒక పదముతో వదిలిపెట్టకుండా శ్రీ గురుదేవాయ అని పేరు పెట్టారు. గురువు శ్రీ అనగా అఖండ సంపదలోని ఒక అర్థము, అఖండ విద్యాస్వరూపమని ఒక అర్థము, మరియు సృష్టిని అంతా కూడా ప్రకాశింపజేసే స్వరూపం అని ఒక అర్థం. ఇక్కడ గురువు అనగా సృష్టిని అంతా ప్రకాశింపజేసేవాడు. ఆయన ఉంటేనే సృష్టి ఆయన సన్నిధానంలో ప్రకాశింపబడతాదని శ్రీ గురుదేవాయ అన్నారు పెద్దలు. శ్రీ అంటే పరమాత్మ స్వరూపము అని అర్థం. సాక్షాత్ గురువు పరమాత్మ స్వరూపుడు. అన్నిటికీ అమంగళం ఉంది, గురువుకు మంగళము అమంగళము లేదు. మంగళం అనగా ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకుండా పోవడము. అమంగళం అనగా నశించిపోయే వస్తువు అని అర్థం. సృష్టిలో ఉన్నటువంటి నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, సమస్త జీవులు అన్నీ నశించిపోతాయి. గురుస్వరూపము నశించనటువంటిది, అందుకే దానికి మంగళకరము అంటారు. అది ఇంకా రోజు రోజుకు ప్రకాశిస్తుంది, ఇంకా విజృంభిస్తారు, పురోగమనంలో ఉంటారు. వాళ్ళ మనసు చూస్తూ ఉంటారు. దానికి నేను ఈ శ్లోకం చెప్తున్నాను, వాళ్ళు సెట్ అయిపోతారు. గురువు మంగళకరుడు. మనమందరము అమంగళమైన దేహాత్మ బుద్ధితో ఉండి మనము కూడా గురు సన్నిధానంలో గురుతత్వాన్ని పొంది గురువు ఏ స్థితిలో అయితే ఉన్నాడో మనము ఉండాలనే సుసంకల్పంతో గురువును చేరి గురువుకు తనుమన ధనములు ధారపోసి జీవిత పర్యంతము గురువుకు స్థాన అంగభావ ఆత్మసేవలు చేస్తూ గురువును సాక్షాత్ పరమాత్మ స్వరూపంగా భావిస్తున్నాం. ఈ భావన ఎవరికైతే త్రికరణ శుద్ధిగా ఉంటుందో వారు కూడా గురువు పొందిన తత్వాన్ని తప్పకుండా పొందుతారు. దాంట్లో ఏ అనుమానము ఉండదు. మనం ఏ విధమైనటువంటి న్యూన్యతా భావన చెందనవసరము లేదు. గురుస్థానం మనమంతా అలంకరిస్తాం. ఎందుకు అన్నప్పుడు దేహంలో ఉన్నటువంటి వస్తువులలో అమంగళం ఉందని, అవి మంగళకరము కాదని, నశించిపోతాయని మనం కొలిచే తల్లి, తండ్రి, ఇహములో ఉన్నటువంటి ధనము, ధాన్యము, గృహము, చివరికి దేహము కూడా అమంగళమే, స్థిరంగా ఉండదు. స్థిరమైనటువంటి తత్వం గురువు దగ్గర ఉందని గురువు దగ్గరికి మనం వచ్చాము. వచ్చి ఈరోజు ఉదయం ఇక్కడ ప్రవేశించిన తరువాత సాయంత్రం వరకు మన మనసు ఎక్కడ పోకూడదు. నిజ గురు భక్తుని లక్షణం అది. గురు ప్రాంగణం లేక స్థూల శరీరాన్ని తీసుకొని వచ్చి సూక్ష్మ శరీరం ఇంటి వైపునో వ్యక్తిత్వ కార్యకలాపాల లంపటలేకపోతే మనం గురుద్రోహం చేసిన వాళ్ళము అవుతాం. గురువుకు మనము
మనస్సును బాగా దారపోసాం, పాలు పోసి. ఇంకా ఆ మనస్సుతో ఏం పని చేయాలి? ఈరోజు మిగతా రోజులంటే మనం గృహస్థాశ్రమంలో ఉండము, ఎప్పుడు గురువునే ధ్యానిస్తే కుదరదు. ఈ స్థూల శరీరాన్ని, మనల్ని నమ్ముకొని ఉండే భార్యను లేదా భర్తను, పిల్లలను అందరినీ సంరక్షించాలి. కాబట్టి దానిపైన కూడా మన మనసును వినియోగించాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత సంపూర్తిగా ఈ రోజంతా ఇక్కడే మనసు పెట్టాలి. ఇది దొంగ మనసు భలే దోపిడీ చేస్తుంది, భలే చంచలమైనది, పాదరసం వంటిది, ఒక ఉరుము వంటిది, మెరుపు వంటిది, చిక్కదు చేతికి. ఏది? మనసు. మన మనసా వేరే వాళ్ళ మనసా? మన మనసే మన చెప్పే మాటలో నిలబడదు, కట్టుబడి ఉండదు. దానికి బాగా సొరకలు అంటించి ఏముందే మనసా ప్రపంచ విషయాలంపటలో అంత కష్టము, నష్టము, సమస్యలు, అన్ని రకాల దుఃఖానికి హేతువైనటువంటివన్నీ ఉంటాయి బయట ప్రపంచంలో. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. మన మనస్సును గురువాక్యం పైన పెట్టకుండా ప్రపంచంలోకి పంపిస్తే మనసు ఏం పొందుతుంది? అక్కడ లాభము ఏం పొందుతుంది? మీకంతా పొందింటారు, చూసింటారు. అన్ని చోట్ల ఈర్ష్య ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అన్ని చోట్ల అసూయ తాండవిస్తుంది, అన్ని చోట్ల ఒప్పుదల లేనటువంటి భావజాలాలు ఉంటాయి. ఇక్కడైతే అవన్నీ ఉండవు గురు సన్నిధానంలో. అందుకే మనస్సును చలనము లేని స్వరూపములో పెట్టి ఈ కార్యం అయిపోయే వరకు ఇక్కడ మనస్సును పెడితే మనస్సుకు శక్తి వస్తుంది, నిర్మలం వస్తుంది. ఎందుకంటే మరుపులో, మోక్షలో, సమాధిలో, మరణములో, నిద్రలో మనసు పనిచేయదు. అప్పుడు ఎంతో శక్తిని పొందుతుంది అది. ఇప్పుడు తాను ఉండంగానే మనసును గురువుకు సమర్పించి అలా ఉండిపోతే ఎంతో కాలము శక్తిని పుంజుకుంటుంది. ఉండే బీపీ, షుగర్ కావాలంటే మీరు టెస్ట్ చేయండి, తగ్గిపోతాయి అవన్నీ. నిజంగా గురువుకి ఇచ్చి మనసు అట్లా ఆనందదాయకమైన స్థితిలో, చలనము లేని స్థితిలో ఎంత గొప్ప గురువు అయినా బోధను చెలించే మనసుకి ఎక్కించలేదు. చిన్నపిల్లవానికి సూది ఇచ్చేదే దారం ఎక్కించరా అని చెయ్యి కదిలిస్తే ఎక్కించలేడు వాడు దారం. సూదిలేకి సన్న రంధ్రం ఉంటుంది. కదలిక లేని చెయ్యి ఉండే ముసిలి వాళ్ళకి, కనుసూపు లేని వాళ్ళకి ఇచ్చినా ఎక్కించగా ఎక్కిపోతుంది. దేంట్లోకి? చిన్న రంధ్రంలోకి దారం. అట్లా కదలిక లేని స్థితిలో ఉండి మనం బోధ వింటే ఖచ్చితంగా శివరామ దీక్షితులు, భావత కృష్ణప్రభువులు, నిర్మలానంద పిల్లల, మరి భీమయారులు, మహనీయులు ఏమి స్థితిని పొందినారో మనం కూడా అది తప్పకుండా పొందుతాం. చెప్పారు పెద్దలు. ఏమని చెప్పారు? గురువు పరమ పురుషుడు. ఏ పురుషుడు? ఇహం అంటే మీకు తెలుసు. ఇక్కడంతా ఈ భారతదేశంలో ఎంతోమంది మానవులు ఉన్నారు, వాళ్ళంతా ఇహంలోనే ఉంటుంది వాళ్ళ మనసు. మనం ఇక్కడికి వచ్చాం, మన మనసు ఎక్కడ ఉంటుంది? గురువులు ఏం బోధ చెప్పారో ఆ బోధ పైన మనస్సు వాలి దాన్ని బాగా గురువులుతూ ఉంటుంది, వింటూ ఎంతో ఆనందం పొందుతారు. ఇప్పుడు మనం చెప్పే గురుగీతల్లో సారం నేను చెప్పేదా, మా గురువు చెప్పాడా? మా గురువులు, వాళ్ళ గురువులు, అట్లా కృతయుగం నుంచి నేడు కలియుగం వరకు ప్రవాహ రూపేణా ప్రవహిస్తూ ఉంది. కాబట్టి దీన్ని మనం పట్టాలి. బోధన పట్టాలి అంటే చలనం లేని స్థితిలో ఉండి ఇహములో మనసు పెట్టకుండా గురువు పరమ పురుషుడు, పరమతత్వాన్ని చెప్పే మహనీయుడు కాబట్టి అది మనం వినాలి. ఎందుకంటే చెప్పారు గురువుకు సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఏమని చెప్పారు గురువుకు? గురువుల దగ్గర ఎన్నో లోకాల భావాలు ఉండే మానవులు ఉంటారు. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనర్లోక, తపోలోక, సత్యలోక అని 14 లోకాల్లో 7 ఉండే పెద్దాపురంలో మానవులంతా ఒక ఊర్లోనే ఉన్నారు. వాళ్ళ భావము కొంతమంది మూలాధారం అంటే యోగ మార్గంలో మూలాధార చక్రాన్ని ఆశ్రయించి ఉంటారు. కొంతమంది స్వాధిష్టాన చక్రంలో ఉంటారు. ఉండేదేమో ఒకే చోటే, వాళ్ళ భావాలు అలా ఉంటాయి. ఎటువంటి భావాలు కలిగిన వారైనా గురువుకు శరణు జొచ్చాల్సిందే. ఎందుకంటే సాధురూపుడు గురువు. ఏ రూపుడు? సకల సద్గుణ స్వరూపుడు. గురువు దగ్గర అన్నీ పరమ పవిత్రమైనవి, ఫలప్రదమైనటువంటివి గుణాలు, ఆ తత్వాన్ని ప్రబోధించే బోధ ఉంటారు. మనమందరము దాన్ని గ్రోలాలని వచ్చాము. ఈ సృష్టిలో ఉండే విషయాలు, దానికి సంబంధించిన బంధువర్గాలన్నీ కూడా అమంగళకరమైనవి. ఎందుకు అంటే గురుగీతలో ప్రథమ శ్లోకములోనే చెప్తారు గురు స్వరూపం ఎటువంటిది అంటే అచింత్య అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే
సమస్త జగదాధార మూర్ధయే బ్రహ్మనే నమః అన్నాడు. మనం నమస్కరిస్తాడేది ఎవరికి? కల్పిత దేవతలకు కాదు. మనం కల్పించుకునే దేవతలకు మనం నమస్కరించము, పూజించము. నమస్కరించి పూజించిన అవి ఫలప్రదంగా ఉండవు. మనము ఈ సృష్టికి దేవదేవుడు, సృష్టి అంతా ఆ దేవుడు ఉంటేనే నడుస్తుంది. కాబట్టి ఆ దేవుడు ఉంటే జడమైన వస్తువులన్నీ ప్రకాశిస్తాయి. మన శరీరంలో భద్రాద్రి రామశతకంలో 96 తత్వాలు ఉన్నాయని చెప్పారు. ఏ తత్వం పనిచేయాలన్నా తత్వాతీతమైన బ్రహ్మం ఉండాలి. ఎవరు ఉండాలి? ఈ తత్వాలకన్నీ అతీతమైన బ్రహ్మము, అదే గురుస్వరూపము, పరమాత్మ స్వరూపం ఉంటేనే ఇవి పనిచేస్తాయి. మనల్ని మనం తెలియక తక్కువ అంచనా వేసుకుంటాం. నేను మనిషిని, నేను మానవుణ్ణి, నేను భక్తిని, నేను పాపిని, ఎన్నో కర్మలు చేశాను అని. వాస్తవంగా మనం ఎంతో పుణ్యపురుషులు, పరమాత్మ స్వరూపంగా ఈ సృష్టిలోకి వచ్చాం. బోధ తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మనం ఎవరము? పరమాత్మ స్వరూపులమే. ఖచ్చితంగా పరమాత్మ స్వరూపులమే, తెలుసుకున్నా తెలుసుకోకపోయినా. అందుకే పెద్దలు ఏం చెప్పారు? మన దేహంలో 96 తత్వాల్లో ప్రధానమైనటువంటిది చిత్తం. ఏది? చిత్తం. చిత్తము స్వశక్తితో పనిచేస్తుందా? చిత్తాది దేవుడు ఉన్నాడా? ఎవరు చిత్తానికి అది దేవుడు? క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. ఆ క్షేత్రజ్ఞుడే గురుస్వరూపుడు. ఈ క్షేత్రం అనే శరీరాన్ని నడిపేవాడు క్షేత్రజ్ఞుడు. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు, అన్ని క్షేత్రాలు అర్జున నేను కాదు, అన్ని క్షేత్రాలలో ఉండే క్షేత్రజ్ఞుడు నేను. అంటే చిత్తం అంతా కూడా జడమైనది. చిత్తం పనిచేయాలంటే క్షేత్రజ్ఞుడు అనే గురుస్వరూపం రావాలి. ఈ శరీరం అంతా రూపకంగా ఉంది. ఇప్పుడు మన శరీరానికి రూపం ఉంది. రూపం ఉండే శరీరం పనిచేయాలంటే ఎవరు ఉండాలో? ప్రధానంగా ఎవరు ఉండాలమ్మా? ఆ క్షేత్రజ్ఞుడే, రూపాతీతుడు, రూపము లేని వాడు. నేను బోధ మీకు చెప్తున్నాను, చెప్పేవాడు రూపాతీతుడైన పరమాత్మ. మీలో ఉండి వినేవాడు రూపాతీతుడైన పరమాత్మే. రెండు ఒక స్వరూపమే, వేరు కానే కాదు. గురు శిష్యులు అనేటి గుర్తు లేకుండా పోతుంది బోధ విన్న తరువాత. ఇప్పుడు వినే వరకు మనం గురువు చెప్పే బోధను, అవును కదా నాకు కూడా రూపము లేదు, నేననే వస్తువుకు రూపము, అది ఏ రూపమైనా దాలుస్తుంది. కోపము లేకపోతుంది, ఈర్ష్య లేకపోతుంది, డమ్మము లేకపోతుంది, అసూయ లేకపోతుంది, రావణ బ్రహ్మ రూపము దాలుస్తుంది, రాముని రూపము దాలుస్తుంది, దేవుని రూపము దాలుస్తుంది. రూపం ఉంటే ఒకే విధంగా గురువు కూడా మనకు అవసరం లేదు, అట్లే పెట్టుకుంది. అది ఏ రూపమైనా దాల్చి లేనిపోయిన బాధలు లేకపోతుంది. కాబట్టి ఆ బాధలు, ఆ దుఃఖాలు, జనన మరణ ప్రవాహాన్ని దాటుకొని రూపాతీతమైన స్థితిలో ఉండేకి గురువు మనకు అవసరం. అది రూపాతీతమైన తత్వం. అందుకే చెప్పారు పెద్దలు, అది సత్వగుణం పనిచేయాలన్నా, రజోగుణం పనిచేయాలన్నా, తమోగుణం పనిచేయాలన్నా ఎవరు ఉండాలి? ఈ గుణాతీతమైన వస్తువు ఉండాలి. చింత పని చేయాలన్నా, రూపము పని చేయాలన్నా, గుణము పని చేయాలన్నా దానికి అతీతమైన వస్తువు ఉండాలి. ఆ అతీతమైన వస్తువే ఈ సమస్త జగత్తుకు ఆధారమై ఉంది. సమస్త జగత్తుకు రెండు వస్తువులు ఆధారంగా ఉన్నాయో, ఒకే వస్తువు ఉంది ఆధారంగా. ఏ మిరపకాయలో చూసినా ఒకే కారం ఉంటుంది, రెండు కారాలు ఉంటాయా? ఉండవు. ఏ చింతపండులో చూసినా ఒకే పులుపు ఉంటుంది. ఏ ఇంటిపైన అయినా ఒకే చంద్రకిరణాలు పడతాయి. అయితే మన అందరిలో కూడా ఆ పరమాత్మ స్వరూపమే ఉంది. మనల్ని మనం ఇంక ఇది తెలుసుకున్న తర్వాత తక్కువ అంచనా వేసుకోకూడదు. గురువు చెప్పాడు కదా, ఓహో సమస్త జగత్తుకు ఆధారంగా ఉండే వస్తువు బ్రహ్మము. ఆ బ్రహ్మమే నేనై ఉండాలని ప్రత్యక్ష ప్రబోధలేకి మనం పోవాలి. ఎక్కడికి పోవాలి? ఇది గురుగీతల్లో చెప్పారు, మొదటి శ్లోకం. గురుగీత సారాంశమంతా ఈ శ్లోకంలో ఉంటుంది. ఆ శ్లోకాన్ని ఫస్ట్ వాళ్ళు చెప్పి మళ్ళీ బోధలేకపోతారు. అచింత, అవ్యక్తంగా, గుణాలకు అతీతంగా, నిర్గుణ స్వరూపంగా ఏ వస్తువు అయితే ఉందో అది సమస్త సృష్టి నడిచేకి కారణమై ఉంది. మీకు ముందు ఒక ఉపమానం కూడా చెప్పాము. కనపడే బల్బు, ఈ మైకులు పనిచేయాలంటే కనపడని కరెంట్ ఉండాలి, విద్యుత్. అది కనపడుతుందా? పోనీ కనపడినంత మాత్రాన లేదా? బ్రహ్మాండంగా ఉంది. మీరు తెలివితో పసిగట్టాలి దాన్ని, అవును కదా అని ఆలోచన చేసి. అది ఎలా ఉందో అలా మనందరిలో కూడా చైతన్యం ఉంది, శుద్ధ చైతన్యం.
అదే పరమాత్మ స్వరూపం, అదే బ్రహ్మం. ఆ బ్రహ్మతత్వాన్ని పరమశివుడు పార్వతీకి ప్రబోధిస్తాడు. ఎక్కడ? గురుగీతలు. మనం ఎంతో పుణ్యపురుషులము. డైరెక్ట్గా గురువు దగ్గర చేరి ఆ రోజే ఉపదేశం తీసుకున్నప్పుడు 3 దీక్షల ద్వారా అస్తమస్తక సంయోగం పొంది ఎవరి దగ్గర? గురువు దగ్గర. ఆ పరమాత్మే నేనని మనం తెలుసుకున్నాం. నేను మా గురువు దగ్గర తెలుసుకున్నప్పుడు ఎంత ఆనందపడ్డానో, ఎంత పుణ్యపురుషుని, పరమాత్మ స్వరూపంగా ఈ సృష్టిలోకి వచ్చానో, ఇంక నాకు ఇంతకంటే ఏం భాగ్యము కావాలి? ధనము కావాలన్నా, ధాన్యము కావాలన్నా, భూములు కావాలన్నా, ఇంకా కీర్తి ప్రతిష్టలు కావాలన్నా ఏం అవసరంలా మనము చెదరకుండా ఆ స్థితిలోనే ఉండాలి. ఏ స్థితిలో? పరమాత్మ స్థితిలో ఎప్పుడు నవ్వు ముఖముతో కలకలలాడుతూ ముఖారవిందంగా, అది మరుపు లేకుండా ఉండాలి. మరుపు వస్తుంది మాటి మాటికి మరుపును జయించాల గురుబిడ్డ. మనం నరబిడ్డలమా గురుబిడ్డలమా? గురుబిడ్డలము. నరబిడ్డలము కానే కాదు. నరబిడ్డలు అయితే పలుమార్లు చెప్పించుకుంటారు. గురుబిడ్డలు ఒక్క గురితోనే కలిగి ఉండాల. ఈ పూజకు వచ్చాము, అన్ని సేవలు మనమే చేయాలి. భేదభావం ఉండకూడదు. రాను రాను మనం బోధలేకపోతే మనకు భేద దృష్టి పోతుంది. ఏం దృష్టి? నరబిడ్డలకైతే భేద దృష్టి ఉంటుంది. నాకు పేరు కావాలా, నేను గొప్పగా ఉండాలా, అన్నీ నాకే ఉండాలా, అవి ఇవన్నీ. గురుబిడ్డలకు మనకిందాక చెప్పారు అక్కడ. నాకెంతో ఆనందమైంది ఆ శ్లోకం విని. మన్నాథ మద్గురు మమాత్మ. కాబట్టి నేను గురువుకు నమస్కరిస్తున్నా. ఊరికే నమస్కరిస్తున్నాను గురువుకు. నన్ను దేహాన్ని పరిపాలించే నా గురువే ఈ సృష్టినంతా పరిపాలిస్తున్నాడు. నాకు గురువైన అతనే ఈ సృష్టిలో చరాచర జగత్తుకంతా గురువై ఉన్నాడు. నాలో ఏ ఆత్మస్వరూపం అయితే గురువుగా ఉందో అందరిలో అదే ఉంది. ఇప్పుడు కులభేదం ఉండొచ్చునా, మనకు మతభేదం ఉండొచ్చునా, ఈర్ష్య భేదము ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, మా గురువు, మా శాఖ, మా వర్గం ఏమీ ఉండకూడదు. ఇవి ఉంటే లేనిపోని తిప్పలన్నీ వస్తాయి. ఇతరుల్లో గుణాలు మనం ఎప్పటికీ దర్శించకూడదు. నరులే దర్శించేది. ఏం చేస్తారు నరులు? ఇతరుల్లో గుణాలు దర్శిస్తారు. గురుబిడ్డలు ఇతరుల్లో గుణాలు దర్శించకూడదు. వాళ్ళల్లో ఉండే పరమాత్మనే దర్శించాలి. వాళ్ళల్లో ఉండే ఎందుకు మనం దాన్నే దర్శించాల? గుణాలు దర్శించకూడదు అంటే లౌకికుల యొక్క దృష్టి భేదం ఉంటుంది. లౌకికులు పారమార్థికంగా నిజగురు పుత్రులకు దృష్టి భేదం ఉండకూడదు. ఆహా, నాలో ప్రకాశించే పరమాత్మే అందరిలో కూడా ప్రకాశిస్తూ ఉంది. వాళ్ళు తెలియక ఆ విధంగా ఉండాలని గురుపుత్రుడికి అద్భుతమైన ఆభరణం ఒకటి ఉండాలి. ఏం మాది? క్షమాగుణం ఉండాలి. ఏముండాల? నువ్వు అందరి చేత గలింపబడాలంటే క్షమాగుణం మనకు ఎక్కువ ఉండాలి. గురుగీత అదే ప్రబోధిస్తుంది. ముందు ముందు నీ గుణాలలో అద్భుతమైన, ఎంతో కోహినూరు వజ్రం అంత గొప్ప, దానికంటే గొప్పది ఈ గుణం. ఏ గుణము? అందరినీ క్షమించాలి. మందేం పోతుంది? అందరినీ ప్రేమిస్తాము. ద్వేషించేది ఎందుకు? వాళ్ళల్లో ఉంటే ఉన్నిలా గుణాలు. ఏ గుణాలు? దుర్గుణాలు, ద్వేషము, ఈర్ష్య, అవన్నీ మనకు అవసరం లే. మనకు ఉన్నాయనుకో మన ఆరోగ్యం చెడిపోతారు. ముఖ్యంగా మరుపొచ్చి కూర్చుంటుంది. ఏది? గురువు ఎంతన్నా చెప్పు ఎక్కదు. ముందు ఆ దరిద్రుడు ఉన్నాడు కదా లోపల, సైతాను. ఎట్లా వస్తుంది? బోధ రాదు, మరుపులేక వస్తుంది, గుర్తుండదు, బోధ స్థితిని అనుభవించలేము. నరుల కంటే హీనంగా బ్రతుకుతాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? మనలో ఏ దుర్గుణము లేకుండా పెట్టుకోవాలి హృదయాన్ని. గురువే చెప్పాడు కందార్థాల్లో శిష్యుని, రే నువ్వు ప్రవిమల చిత్తుడువు అన్నాడు. ఏమన్నాడు? ఏం అర్థం ప్రవిమల చిత్తుడు అంటే? ఏ మలినము లేని చిత్తము కలిగిన వాడు. నా ఒప్పుల కుప్ప అన్నాడు. ఏమన్నాడు? ఏం ఒప్పుల కుప్ప అంటే? అన్ని ఒప్పులు ఒక చోట పోస్తే కుప్పగా ఎట్లుంటాదో ఒక సత్యముతోనే కుప్ప అయిపోయినాడు. ఎవరు? హరిశ్చంద్రుడు. ధర్మముతో ఒక ఆయన గొప్ప అయినాడు, త్యాగముతో ఒక ఆయన గొప్ప అయినాడు, సేవతో ఒక అతను గొప్ప అయిపోయినాడు. సృష్టిలో అన్నీ మనకే ఉంటే నష్టమా లాభమా? ఎంతో లాభము. నా అన్నా అన్నాడు గురువు శిష్యుని. ఏమన్నాడు అంటే నాకంటే గొప్పవాడా అని అర్థం. నా అన్న అంటే భూమికి అన్న ఎవరు? జలము కన్నా, దానికన్నా, 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 ఆత్మ కన్నా
ఉప్పుల కుప్ప. శిష్యుడి గురువే అన్నాడు ఆ మాట. నాయన్న అన్నాడు. మనం అన్నస్థానంలో ఉండాలా, తమ్ముడి స్థానంలో ఉండాలా? అన్నస్థానంలో ఎప్పటికీ పై స్థానంలోనే ఉండాలి. క్రిందికి రానే రాకూడదు. ఎప్పటి మన కిందికి బయటికి పోతాం. కాబట్టి మనం మన మనస్సును క్రిందికి పోనీయకుండా ఈరోజు ఎక్కడ పెట్టుకోవాలా? అన్నస్థానంలోనే పెట్టుకోవాలని కోరుకుంటూ సూతుని దగ్గరికి పోయినారు. సౌనకాదు సూత మహర్షి దగ్గరికి పోయినారు. పోయి, స్వామి ఏం పని మీద వచ్చారు నాయన మీరు అని అడిగాడు గురువు. మేము ఊరికేనే రాలేదు మీ దగ్గరికి స్వామి, ఒక కార్యార్థమై వచ్చాము. మీ దగ్గర ఒక అద్భుతమైన సంపద ఉంది గురుదేవ. గురువు దగ్గర ఏముంది? అద్భుతమైన సంపద. తరతరాల నుంచి వచ్చే ఆ విద్య, అమంగళమైనటువంటి విద్య ఉంది గురువు దగ్గర. మనం దాన్ని గురవాలి. గురువు దగ్గరికి పోయి దాన్ని స్వీకరించాలి. గురువు అప్పు ఇమ్మని అయ్యాడు, బదులు ఇమ్మని అయ్యాడు, దాన్ని బాండు రాసిస్తామని అయ్యాడు. మనకి ఎటువంటి వృత్తి ప్రవృత్తి మనది అద్భుతంగా ఉంటే గురువు దారిపోతాడు మనకు. దాన్ని మన పరంపర గురువులంతా ఆ విధంగా స్వీకరించినారు. అద్భుతమైన సంపదను మనం స్వీకరించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలో రాసి చెప్పినారు పెద్దలు. గుహ్యాద్గుహ్యతమం సారం గురుగీత విశేషత తత్ప్రసాదాఖ్య శ్రోతవ్య తత్సర్వం బ్రూహి సూతన అన్నారు. వీళ్ళు పోయినారు సౌనకాది ఋషులు. వినే వాళ్ళందరూ ఎవరు? మీరంతా ఎవరమ్మా? సౌనకాది మహా ఋషులు. ఎవరు? ఋషి అంటే ఆలోచించేవాడు అని అర్థం. ఆలోచనలో నిజము చిక్కితే దాన్ని అనుభవించేవాడు అని అర్థం. ఋషి అంటే ఆలోచించి వదిలిపెట్టేవాడు కాదు ఋషి. ఆలోచన చేసి దానికి తగినటువంటి సత్యము దాన్ని అతనికి లభించిందనుకో దాన్ని అనుభవించేవాడు. ఇప్పుడు కోటాను డబ్బు సంపాదించి అనుభవించకపోతే ఏమంటారమ్మా? వాళ్ళని ఏమంటారు? మహాపాపి అంటారు. మా రాయలసీమలో వాడు ఎంత సంపాదించినాడు, ఒక మంచి పని కూడా ఖర్చు పెట్టాడు, దాచుకొని చూసుకోని ఉన్నాడు అని చెప్పి అంటారు. పాపి అంటారు. ఇక్కడ మనం గురువు దగ్గరికి వచ్చి బోధను బాగా విని ఏం చేయాలి? మనము మహా ఋషులు కావాలి. ఏం కావాలి? బాగా అనుభవించాలి. దాన్ని వదిలిపెట్టకూడదు. ఎప్పుడు మరవకుండా ఉండాలి. వీళ్ళు మహా ఋషులు, సూత మహా ఋషులు. వీళ్ళు వినేవాళ్ళు కూడా. సౌనకాదులు కూడా మహా ఋషులు. వాళ్ళకంటే గొప్ప ఋషి సూతుడు, గురువు. ఇప్పుడు చెప్పే ఇక్కడ ఉండే గురువులంతా సూతులుగా మీరు భావించాలి. వాళ్ళు కదా ఎక్కడ ఆశ్రమాల్లో ఉన్నారంటే అది కుదరదు. మేము మిమ్మల్ని ఏ విధంగా భావించాలి? గురువు కూడా వీళ్ళు కూడా మహా ఋషులు, మేము చెప్పేది బాగా విని బాగా అనుభవిస్తారు అనే భావనతో వీళ్ళు అక్కడికి పోయి రహస్యాలే కల్లా రహస్యమైనటువంటి మరియు విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి సంపద మీ దగ్గర ఉంది గురుదేవా, దాన్ని మీరు ద్వారా మేము ప్రసాదంగా స్వీకరించి వినదలుచుకున్నాము, మీరు మాకు చెప్పండి అని అడిగినారు. చూడండి మంచి మాటలు మాట్లాడుతున్నారు. మనం కూడా నోరు ఉందని ఎలా అంటే అలా ఎక్కడా మాట్లాడదు. నోటికి ఎవరు? అది దేవుడు, అగ్నిదేవుడు. గురువు దగ్గరే కాదు, మేము మీ భార్యల దగ్గర కూడా మంచిగా మాట్లాడాలి. లేకపోతే ఆయన భార్యలో అగ్నిదేవునిగా మారి కాలుస్తాడు. ఏమండి బాగున్నారా, ఇంకా కొంచెం తినండి, మీకు ఏం సమస్యలు ఉన్నాయని ఇట్లా భార్యను మంచి మాటలతో. మాట వలన మనిషి మాన్యుడు. దేనివల్ల? సంపద వల్ల, అద్భుతాలు మహత్తుల వల్ల ఎవరు కాలేడు దేవుడు. మాట మజా చేయాలి. మనం ఎక్కడైనా కూడా కఠినమైన మాటలు, పౌరుషమైన మాటలు, అహంకారంతో కూడిన మాటలు, అసత్యముతో కూడిన మాటలు మాట్లాడవు. ముందు ముందు మీకు ఇంకా బాగుంటాయి ఇక్కడ పదప్రయోగం. ఇట్లా మాటలు మాట్లాడుతూ గురువును విశేషంగా ఆకర్షిస్తున్నారు. వీళ్ళు మంచి మంచి అప్లికేషన్లు పెడుతున్నారు. ఎవరు? గురువు కరగాలంటే ఊరికైనా కరిగిపోతాడా? వెన్న ఊరికైనా కరగదు, బాగా వేడి పెడితే కరుగుతారు. ఇక్కడ మాటల మజాతో కృష్ణ ప్రభువులు కూడా మాటల మజా చేస్తాడు గురువు దగ్గర. మీరంతా వారు కనుకనే అంటాడు. ఏమంటాడు? అమ్మ మీరు బొద్దులనైనా కూడా దొరుకుతారు అంటాడు. ఆయన తొలిచేది వస్తుందో రాదో ఇతరు పురి పెడతాడు. గురువుకు వెన్నెమ గిరిగిపోవాలో చెప్పి 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 ఆ మాటల మజా కలుగుతాడు. గురువైనా కలుగుతాడు. శివుడు పోయినాడు వరాలు ఇచ్చే రావణ బ్రహ్మ దగ్గర. వాడు రాక్షసుడు పోవద్దు అనింది భార్య, శివుని భార్య. రాక్షసుడైనా ఎవరైనా నన్నే స్మరించినాడు. ఏమన్నాడు? చూడు మాటల మజానే కదా. ఆయన గుడి కట్టినాడా, కర్పూరం వెలిగించినాడా, టెంకాయ కొట్టినాడు? ఎవడు?
ఓం నమ శివాయ అంతా పోయినాడు. ఆయన వచ్చేసినాడు శివుడు, భార్య మాట కూడా వినకుండా. అంటే ఇక్కడ మాటలు అక్కడ ఉన్నాయి, ఆయన మాటలు, ఆయన పదకూర్పు అలా ఉంది. వీళ్ళు పదకూర్పు చేస్తే ఇప్పుడు వచ్చినాడు క్రిందికి. ఎవరు? మామూలుగా శిష్యుడే చెప్తాడు గురువుతో, గురుదేవా మీరు సామాన్యులు కాదయ్యా, అసామాన్యులు మీరు, నా కొరకు కష్టపడి తిని మీకై మీరిటకు వచ్చి మేము పొగడు కాకోత రేచుడవు పండు ఆ కార్యము నా తరంబే అచరమనస్క అంటాడు. ఎవరు? గురువు శరణం లేని భావంతో నవ్వుకుంటా ఆనందంగా సృష్టి భావ దృష్టితో ఏదో కర్మ చేసుకుంటా అంత అన్నం తినుకుంటా సమయానికి నిర్మలంగా ఉంటాడు. ఈ శిష్యుడు పోతాడు గురువు దగ్గరికి. ఏమైనా వచ్చినా అంటే ఉపదేశం కావాలి స్వామి అంటాడు. ఇప్పుడు తిప్పలు శిష్యుడికి వచ్చినాయా, గురువుకి వచ్చినాయా? ఎన్ని తిప్పలంటే అన్ని తిప్పలు కాదు. మనకి తల్లి పడే కష్టం ఎంత ఉంటుందో మీకు తెలుసు బాగా, మాకంటే స్త్రీలకు బాగా తెలుసు. పురుషులు పడే కష్టం మాకు బాగా తెలుసు. అబద్ధాలు చెప్పి మోసాలు చేసి నా కొడుకని కూడబెట్టి ఎంతో మందిని బాధ పెట్టి మేము రాత్రి టీటీని కూడా ఎంత బాధ పెట్టినామో. ఇద్దరికి ఏసీ 2 టైర్లో 4,000 అడిగిటాడు వాడు. మేము 1000 కార్ నుంచి పోయినాం బేరం. అది కూడా మీకు నుంచి పిల్లలకి ఎవరు అదే కదా. ఇట్లా ప్రతి చోట బేరం ఆడి 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 ఇన్ని కష్టాలు పడతారు తల్లిదండ్రులు. ఎవరి కోసము? ఎవరి కోసమా? పిల్లల కోసము. వీళ్ళకంటే 100 రెట్లు కష్టపడతాడు గురువు. నిర్మలంగా ఉండకుండా చక్రపాణి స్వామి మీరేదో కూర్చొని ఏం చెప్తారు విన్నాము, ఎలా చెప్తారు విన్నాము, మా గురువుల కంటే బాగా చెప్తారని మీరేదో చింత చేసుకుంటా ఉంటే ఆయన చూపు అంతా మీ వైపు పోయి మీరు బాగా వినండి, మీరు బాగా వినండి అని ఆయనకు ఆ మాటలు ఎందుకు చెప్తున్నాడు? ఎట్లా ఒకటి బోధ మీకు పట్టించాలా అని. మీ తల్లిదండ్రులకు కూడా ఉండదు ఇంత శ్రద్ధ. 10 సార్లు 20 సార్లు చెప్పి నా దానికి రాడని వదిలేస్తాడు. ఎవరు? తల్లిదండ్రులు. గురువు సత్యవర్మ ఒకసారి శిష్యుడు అయితే మన సాంప్రదాయం అంత గొప్పది. మీరు వదిలేసిన గురువు వదులుతాడా? ఈ స్వామి నేను ఇక్కడ కూర్చొని ఉంటా, ఎవరికో ఫోన్ చేశా, ఏమయ్యా నువ్వు ఇంకా పూజకి రాలేదు, వస్తాం పంపిస్తాను అని. ఎవరు? ఆయన ఇంకొక అతన్ని. అట్లా కుదరదు, అందరూ రావాల మీరు అని. చూడు ఎంత ఉందో ప్రేమ. ఎవరిపైన? శిష్యుల పైన. ఒక్కసారి మనం గురువును ప్రసన్నం చేసుకుంటే ఇంకా గురువు జీవితం అంతా మనకు రుణపడి ఉంటాడు. అట్లుంది మన సాంప్రదాయం. మనం గురువుకు రుణపడేది ఏముండదు. మీరు రుణం తీర్చాలంటే బోధతోనే తీర్చాల, సేవతో కానీ డబ్బుతో కానీ ఎప్పుడు గురువు రుణం తీర్చలేరు. దేంతో తీర్చాలా? ఎట్లా తీర్చాల? గురువుతో. గురువు 1 రూపాయి బోధ చెప్పే మహనీయుడి స్థానంలో గురువు ఉంటే మనం 1000 రూపాయలు బోధ చెప్పాలి. ఎంత చెప్పాలా? 1000 రూపాయలు. మీ కొడుకు మిమ్మల్ని చూసి గర్వపడే అంత గ్రామము, మండలము, జిల్లా అంత జీవిస్తూ ఉంటే మనకి ఎంత ఆనందం ఉంటుంది. వాడు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, మనకు బట్టలు తీసేయకపోయినా పర్వాలేదు, డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, వాడు ఎంత బాగా జీవిస్తున్నాడు అని ఆనందపడుతుంది. ఇప్పుడు గురువు అంతకంటే ఎక్కువ రెట్లు మన నుంచి ఆశిస్తాడు. ఏది మా బోధన ఆశిస్తాడంటే మనం ఏం చేస్తే బోధ మన దగ్గరికి వస్తుంది? అది ఎక్కువ శ్రవణం చేయాలి. ఇట్లా పూజలు మంచి అవకాశం ముందే వచ్చేయాలి. పనులన్నీ వాళ్ళ గొప్ప చెప్పి మీ అత్తలు మీరు ప్రసన్నం చేసుకోవాలి ఇంట్లో. ఎట్లా? అవన్నీ లౌకిక మాటలు మనం మాట్లాడుకుంటున్నాము. ఎంత ఉందో ఈ బోధ అంత గురువుల దగ్గర అన్ని వింటేనే ఆడికి ఇహంలో పరంలో మనం విజయం పొందుతాం. సామాన్యం కాదు. అక్కడంతా ప్రసన్నం చేసుకొని ఎక్కడ పూజలు ఉంటే అక్కడ వచ్చేయాలి. మళ్ళీ 15వ తేదీ అక్కడ ఉంది పూజ. ఎక్కడ? శివనగర్లో. 14 సాయంత్రానికే పోవాలి. మనకు భేదభావాలు ఉండకూడదు. వాళ్ళ పేరు ఎత్తే అంత, మన పేరు వేయకపోతే అంత. పూజ కదా వెళ్ళిపోవాలి. అడిగి కొడతారా తిడతారు ఆయన? కొట్టేది ఉండదు, తిట్టేది ఉండదు. ఒకవేళ మనం నవ్వుతో ముఖం పెట్టుకున్నాం, వాళ్ళే ఈర్చి బయట మార్చుకొని వీళ్ళు మనకేం నచ్చున్నాం. మనం తీసుకోకూడదు. సృష్టిలో మీరు మహా మేధావులు. టమోటాలు కొనబోతారు, మంచిగా తీసుకుంటారా చెడ్డగా తీసుకుంటారా? అదే 20 ఉంటుంది కేజీ. దానికే టైం అంతా వేస్ట్ చేసి వాడిని చంపేసి ఎవరినే వాడిని చంపి వాడిని బాధ పెట్టి ఉన్న 2 కేజీలు మొక్క వేసుకొని కాయలు స్వామి ఇంటికి చెడ్డగా సచ్చినా తీసుకో. ఇప్పుడు ఈ సృష్టిలో చెడ్డగా తీసుకోకూడదు. మనం ఈ దేశం అవన్నీ తీసుకోకూడదు. ఎవరు కనపడిన వాళ్ళు కొనుగోలు కూడా నవ్వుతా అన్నయ్య బాగుంటారా స్వామి, ఎంత మహానుభావులు మీ దర్శన వాక్యంతో నా జీవితం పరమార్థం నిందింది అనాలి ప్రతి ఒక్కరితో కూడా. వాళ్ళకి మైమర్చిపోయి మనల్నే గుర్తుపెట్టుకుంటారు. నాతో మీ పరమార్థంతో జీవితం అంత ముందుకు పోయిందా, నేనేం చేశాను అని వాటి నిద్రలో కూడా మనం కాలం. అట్లా మనం వినయ విధేయతలతో మన మాటలు ఉండాలి.
ఇక్కడ సూతుడు చెప్తున్నాడు ఆ మాటలు వింటానే. నేను చెప్తున్నా బోధ అనకుండా, నాయనలారా, ఓ సౌనకాదులారా, కైలాస శిఖరే రమ్య భక్తి సాధన హేతవే ప్రణమ్య పార్వతీ భక్త్యా శంకరం పరిపృచ్చతి. నేను మీరు అడిగిన ప్రశ్న ఒకటి ఉంది. ఏమడిగారు ఆయన వాళ్ళు? ప్రశ్నమ్మా కలవతమ్మా. సూతుని సౌనకాదులు ఏమడిగారు? దగ్గరికి పోయి మాకు డబ్బులు కావాలా, పెళ్ళిళ్ళు కావాలా, ఉద్యోగాలు కావాలా అన్నారా? ఏమని అడిగారు? రహస్యాలే కల రహస్యమైన తత్వము గురుగీత అంటే గురువు చెప్పే తత్వములు అంత గొప్ప విశిష్టమైనది, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటిది ఉంది. అది మాకు చెప్పండి దయ ఉంచి మా పైన, మీరు చెప్పే దాంట్లో యోగ్యులు పరమ సమర్థులు నాయన అని అడిగినారు. అది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ మాట అంటానే నేనే తెలుసుకొని చెప్తున్నానంటే బాగుండదని ఎంత గొప్ప భావాలు చూడండి. మీరు అడిగిన ప్రశ్నకు విద్య పూర్వము కైలాస శిఖరే రమ్యే, కైలాసము విలాసము లేని చోటుని ఏమంటారు? ఇప్పుడు మన ఆశ్రమం కైలాసమా విలాసమా? ఎక్కడో పైన ఉంది కైలాసం అంటే అన్ని ఒట్టి మాటలు అవి. మన ఇల్లు కైలాసంగా మార్చుకోవాలి. మనం ఎట్లా మార్చుకోవాలా? కైలాసంగా మార్చుకోవాలంటే ఏం చేయాలా? అత్తను మామను భక్తి చేయాలి. మీరు భర్తను అద్భుతమైన పతియ దైవమని పతి నెడబాయక పతి సేవ చేయున్నదే ఆడది, సతతము సంపద లేదని వ్యతలు చెందున్నదే గాడిది. నువ్వు నిన్ను చేసుకుంటే పెళ్ళి నా కర్మ ఇట్లా కాలిపోయే సైటు లేదు, బంగారం లేదని భర్తని హింసించకూడదు. మనం నా పుణ్యఫలం వల్ల ఈ మహనీయుడు దొరికాడని చెప్పి ఏమో తీసిచ్చినా తీసేయకపోయినా ఏమి లేకపోయినా సత్యము, సుఖము, శాంతము, ప్రసన్న హృదయం అనే ఆభరణాలు హృదయంలో పెట్టుకొని అత్తను, మామను, ఆడపిల్లలు అందరినీ ప్రేమగా మనల్నే తలపు చేసేటట్లు ఉండాలి. అది కైలాసము. ఇప్పుడు ఈ ఆశ్రమం కైలాసం. మన కులమేమో మాకు తెలుదు, మీకు తెలుదు, మతం తెలుదు, మా ఊరు మర్చిపోయినాం, మీరు మీ ఊరు మర్చిపోయినారు. విలాసాలు ఉన్నాయి ఇక్కడ? విలాసాలు లేవు. హాయిగా పరంపరగా వచ్చే బోధను విచారిస్తున్నాం. అట్లా రమ్యంగా ఉంది. మళ్ళీ అది కూడా ఇది చూడు ఎంత రమ్యంగా ఉందో. మంచి చుట్టూ చెట్లు, బాగా మామిడి తోరణాలు, మంచి మంచి శామ్యానాలు వేసి ఎంత అద్భుతంగా ఉంది. ఇట్లా ఇల్లు పెట్టుకోవాలా, మన ఒళ్ళు పెట్టుకోవాలా, ప్లస్ ఇంకొకటి కూడా ఇట్లే పెట్టుకోవాలి. ఏది? వస్త్ర శుభ్రత ఉంది, దేహ శుభ్రత ఉంది, భావ శుభ్రత లేకపోతే కుదరదు. అవి రెండు తక్కువైనా పర్వాలి. ఏది? వస్త్ర శుభ్రత, బంగారు శుభ్రత ఇవి లేకపోయినా పర్వాలే, లోపల భావ శుభ్రత బాగుండాలి. నేను నాకు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటా ఈర్ష్యాలు వేసాలి. నేను దండ పెట్టుకొని నా లేక రావద్దని మీ పాదాలకు నమస్కారం జాగ్రత్తగా ఉంటాను. ఎట్లుంటా? మీరు కూడా మహా జాగ్రత్తగా ఉండాల. అప్పుడు ఏది విలాసమై కైలాసం అవుతుంది? బయట కైలాసంగా ఉండాలా, లోపల ఉండాలా? రెండు ఉండాల. బయట లేకపోయినా బాగుండదు, లోపల లేకపోయినా. ఇట్లా రమ్యంగా కైలాస శిఖరే రమ్యంగా అద్భుతంగా ఉందంట. అట్లా చోట పార్వతి ఎంతో భక్తితో శంకరుణ్ణి పరిపృచ్చతి ఓ ప్రశ్న అడిగిందంట. ప్రణమ్యము నమస్కారం చేసి అడిగింది. ఏమని అడిగింది? ఏ భక్తి చేస్తే ఉపయోగం ఉంటుంది? భక్తి సాధన హేతవే అనింది. స్వామి, ఏమి భక్తి చేస్తే ప్రయోజనము? దేవుని భక్తి చేస్తే ప్రయోజనమా? సమ్మక్క సారక్క భక్తి చేస్తే ప్రయోజనమా? ధ్యానం చేస్తే ప్రయోజనమా? యజ్ఞం చేస్తే ప్రయోజనమా? ఏది చేస్తే ప్రయోజనము అని నీ వెనక చెప్తాలే. ఆయన అంతా శివుడు, మనం అంతవరకు ఉంటాము, ఉండలేము, చెప్పలేము. ఏది చేస్తే ప్రయోజనం భక్తి? ఏమా? గురువులు చేసే భక్తే ప్రయోజనంగా ఉంటుంది చెప్తాడు మళ్ళీ ఆయన. ఇంకా రెండవ ప్రశ్న అడుగుతాడు. చూడు ఏం మాటలు పెడతా ఉందో గురువుకు. ఓం నమో దేవదేవేశ పరాత్పర జగద్గురు సదాశివ మహాదేవ గురు దీక్షాం ప్రయత్నమే. మన మాటలు కూడా అట్లుండాలి. ఎవరిని మాట్లాడినా కూడా ఆయన భర్తనే ఇట్లా మాటలతో మాట్లాడుతూ ఉంది. అవసరం కదా, బోధ అవసరం. ఆయన ప్రసన్నం చేసుకోవాలని మీరు మీ భర్తలను నమస్కారం పెట్టి దేవదేవేశ అన్నారనుకో, వాళ్ళు ఎంత అయిపోతారు చెప్పండి? నేను దేవుళ్ళకే ఈసుగా ఎట్లా కనపడతాను ఆ భార్య. కానీ పక్కన ఎవరు భోగు చేసినా ఎత్తరు, చెల్లు కూడా దూరం, మన వైపే చూస్తూ ఉంటారు. పరాత్పర జగద్గురు భర్తను ఏమంటా ఉంది? మీరు యహములో ఉండే వాళ్ళు కాదు, పరముకు చెందిన మహనీయులు మరియు జగత్తుకే గురువులు. మీరు
ఆ మాట మన భర్తలు ఎప్పుడన్నా అంటామా? ఏమో మీరు అన్నారు ఒకసారి, ఎప్పుడు పెరిగితే జరిగేది అప్పుడు కాదు. ఈ మాటలు మనం ఇక్కడ ఆయన అంటా ఉంది. మళ్ళీ సదాశివ మహాదేవ అంటావు. చూడు ఇది ఇంకా ఏ పదము? మనమంతా శివస్వరూపులమే, లింగస్వరూపులు, ఆకారము లేని లింగము. ఇది దేహము, అంగము. ఈ అంగం అనే శరీరాన్ని లింగం అనే శివుడు నడిపిస్తున్నాడు. మనమంతా శివులమే. ఇక్కడ పార్వతి శివునికి మహాశివ అంటా ఉంది. ఏమంటా ఉంది అంటే గొప్ప శివుడా అని అర్థము. ఎందుకు ఆ పదం పెట్టింది పార్వతి పరమేశ్వరుడిని? ఆయన శివస్వరూపమే, ఆయన మహాశివ అంటా ఉంది. అంటే మహాగుణాలతో, మహాలక్షణాలతో, మహావిద్యతో ఆ శివుడు ప్రకాశిస్తున్నాడు. ఈ శవం పోయిన ఆ శివుడు ఇంకా అందరి చేత పూజింపబడుతున్నాడు. మనము కూడా మన శివుని అట్లా మార్చుకోవాలి. ఎట్లా? ఈ శవం పోయినా ఈ మనలో ఉండే శివుడు అనే ఆ లింగడు మహాస్వరూపంగా ప్రకాశిస్తారు. ఇప్పుడు మీరు అట్లా నీళ్ళలో ప్రకాశిస్తున్నారా? మార్కులు వేస్తారమ్మా? నీకు మార్కులు వేస్తారమ్మా? నవ్వుతానంటే వేస్తానారనే అనుకోవాలి. పోనీ ఇంతవరకు చేయించుకున్నామో లేదు, ఇంకా నుంచి చేయించుకోవాలి. మంచిగా మాట్లాడాలి, అందరితో మంచిగా వ్యవహారం చేయాల. ఈ మందేం నష్టము? ఇది అశాశ్వతమని గురువులు తల పగలు కొట్టుకొని చెప్తున్నారే. ఆయన వెనక చెప్తాడు శివుడే పార్వతికి, ఈ శరీరము ఎన్ని రంధ్రాలతో ఉంది, దీంట్లో మలము, మూత్రము, సొల్లు, కపము, ఇట్లా దేహాన్ని నమ్ముకొని ఈర్ష్యతో అసూయతో ఎందుకుంటావు పార్వతి అని ముందు చెప్తాడు. ఈమె రెండవ ప్రశ్న అడిగింది, నా గురు దీక్ష ఇవ్వు అని. ప్రతి ప్రశ్నకు మహా అద్భుతమైన పదాలు ప్రయోగిస్తూ ఉంది. మొదటి ప్రశ్న ఏమని అడిగిందమ్మా? ఫస్ట్ ప్రశ్న అది కాదు, ఇందాక మీకు చెప్పలా ఏ భక్తి చేస్తే ప్రయోజనము. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న గురుదీక్ష ఇవ్వమని రెండో ప్రశ్న అడుగుతాం. మూడవది భగవాన్ సర్వధర్మజ్ఞ, అన్ని ధర్మాలు తెలిసినవాడు. ఎవరు? పార్వతి చెప్తోంది, మీరు అన్ని ధర్మాలు తెలిసిన వారు, వ్రతానామృతనాయకం. ఎటువంటి వాడు మీరు? ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేస్తాము, సత్యనారాయణ వ్రతం చేస్తాము. ఆ వ్రతాలను నెరవేర్చేవాడు గురువు, నాయకుడై ఉన్నాడు. ఆ వ్రతాలకు కూడా. ఏ వ్రతాలకు? ఒకడు పోలీసు ఉద్యోగం వచ్చే స్వామి అనుకున్నాడు, బాగా చదువుకున్నాడు, దాంట్లో పాస్ అయి పోలీసు ఉద్యోగం వచ్చేసింది. ఎవరికి? ఒక అతనికి. రోజు నమస్కారం పెట్టాలంట ఎస్ఐ కనపడినవాడల్లా. ఏంది ఇది పేడ ఎస్ఐ రావని మళ్ళీ ఒక సంవత్సరం చదువుకొని ఎస్ఐ అయిపోయినాడు. మళ్ళీ సిఐకి పెట్టాలంట వారానికి ఒకసారి కనపడినవాడు. ఇదేంది బాగుందని వాడు మహా కష్టపడి మళ్ళీ సిఐ అయిపోయినాడు. వాడు డిఎస్పీకి పెట్టాలంట రోజు మార్చి రోజు నమస్కారం. ఇది బాగలేదని మళ్ళీ కష్టపడి ఏమైనాడు? మళ్ళీ ఎస్పీ, మళ్ళీ ఐజీ, మళ్ళీ డిఐజీ, మళ్ళీ మంత్రి, మళ్ళీ ముఖ్యమంత్రి. దైవా స్వామి. ఈ విధంగా మనము లాస్ట్కు ప్రధానమంత్రి వరకు పోయినాడు. ప్రధానమంత్రి మాట్లాడితే గురువుకు నమస్కారం చేస్తాం. ఈడు కూడా గురువు అయిపోయినాడు. ఇంక ఎవరికి చేసే పనే లేదంట, నేను మళ్ళా ఉన్నాడు కూర్చొని. ఎవరు? ఇప్పుడు ఈ వ్రతాలకంతా నాయకుడు గురువు. ఆ తత్వాన్ని నాకు చెప్పు. అంత గొప్ప పదంతో వాడుతూ ఉంది. బ్రూహిమే కృపయా శంభో గురు మహాత్యమోత్తమం. అయిపోయి 2 నిమిషాలే. బ్రూహిమే కృపయా, నా పైన కృప చూసి బ్రూహి చెప్పుము శంభో అంటా ఉంది గురు తన భక్తను. శంభో అంటేనే ఏమో శంభు స్వరూపుడు అంటే ఈ విశ్వం అనే జడమైన తత్వాన్ని నడిపే నాయకుడిని శంభుడు అంటారు. ఆధార స్వరూపుడు, అధిష్టాన స్వరూపుడు. మీరు తమాషా కాదు, గురు మహత్యముల గురించి చెప్పమన్నారు. ఎవరు? పార్వతీదేవి. మీరు రోజు గురు పూజకు వస్తున్నారు, ఎన్నో రకాల కళా తత్వాన్ని మనం గురువు ద్వారా పొందుతున్నాము. మీ బంధుబాంధవులే మీరు ఈ స్వాములంతా వదిలేసి గురువుని పట్టుకున్నారే. ఏం గురువు దగ్గర మహత్యం ఉందంటే నువ్వేం చెప్తావమ్మా? నీ బంధువులు అడిగితే నువ్వేం చెప్తావు? గురు మహత్యాలు వింటున్నావు కదా, ఏం చెప్తావు? గురువుకే ఫోన్ చేసి చెప్పమంటావా? ఏం మనవుతావు నువ్వు తల్లి? అదే మాట అట్లా చూపించి చెప్పండి అంటే ఏం చెప్తావు? గురు మహత్యం
వాళ్ళకి అట్లా పదాలు అర్థం కాదు, వాళ్ళకి అర్థమయ్యేది చెప్పాలి. ఏంది జరగమని రాయిత్యం అంటున్నారు, ఇదేంది వాళ్ళకి అది అర్థం కాదు కదా పాపం, వాళ్ళకి అర్థమయ్యే శైలిలో చెప్పాలి. వాళ్ళకి అర్థమయ్యే గురుమహత్యం గురించి చెప్పు అంటే వాళ్ళకి అర్థమయ్యే మాటలు నువ్వేం చెప్తావమ్మా? నువ్వు తల్లి ఏమో చెప్తావు, నువ్వు చెప్పమ్మా. ఇంకా మహత్తుల గురించి చెప్పమంటే వాళ్ళకి అన్నం పెట్టి కాఫీ పెట్టి ఇచ్చి 2-3 రోజులు చెప్పాలి. ఎవరి గురించి? ఓ చెల్లి అక్క నాకు ముందు ఏమీ తెలియకుండా గురువు దగ్గరికి పోకముందు గురువు దగ్గరికి పోయి వాళ్ళకి అంతా ఉండే దేవుని చూపించాడు నాకు. ఎవరు? గురువు. నేను ముందు ఇక్కడ అక్కడక్కడ ఉండే దేవుడే అనుకుంటా ఉంటే ఆ దేవుడిని చూసి నేను ఎంత ఆనందపడ్డానో. ఏ దేవుడిని చూసే? అంతా ఉండే దేవుడిని చూసి, అంతా ఉండే దేవుడిలో నేను ఎక్కడి నుంచి వచ్చానో గురువు చెప్పాడు. చెప్తూ నాయన ఈ సృష్టిలో కర్త నువ్వే, కర్మ నీవే, భోక్త నీవే, నీకంటే ప్రధానమైనటువంటి కర్మలు కార్యాలు చేసే వస్తువు లేదని నా కథ నాకు చెప్పాడు చెల్లి. మనకు తెలియక భక్తుడిగా పూజలు చేసుకుంటా ఉంటూనే ఆ గురు మహత్యం వల్ల ఏమని తెలిసింది నాకు? సృష్టిలో అన్నీ నేను ఎరిగే దేవుడు, నన్ను ఎరిగే దేవుడు లేడు. ఏమి చెప్పాడు గురువు? ప్రేమ అంటే చెప్పాడు, న్యాయం అంటే చెప్పాడు, సత్యం అంటే చెప్పాడు, ఎన్ని ధర్మాలు చెప్పాడో గురువు నాకు. సూర్యుడికి ఒకే ధర్మం ఉందంట, చంద్రుడికి ఒకటే అంట, పంచభూతాలకు ఒకే ధర్మం ఉంది. మనకి ఎన్నో ధర్మాలు ఉన్నాయి, అవి నాకు తెలియకపోయా. ఇప్పుడు తెలుసుకున్నా నేను. అత్త దగ్గర ఏమి ధర్మం పాటించాలా, మామ, భర్త, ఇతులు, సుతులు రే, ఆ బోధలన్నీ కల్పిత బోధలు చెల్లి. నువ్వు కూడా వచ్చాయి, నీకు తెలుస్తుంది గురు మహత్యం గురించి అని. సమయం అయిపోతుంది, మళ్ళీ మనం చెప్పుకున్నాం ఉపన్యాసంలో. చెప్తూ మళ్ళీ ఓ ప్రశ్న అడుగుతూ ఉంది. కేన మార్గేణ భవ స్వామిన్ దేహీ బ్రహ్మమయో భవేత్ త్వం కృపాం కురుమే స్వామిన్ నమామి శరణవుతావా. నీ పాదాలకు నమస్కరిస్తాడు గురుదేవా. ఏ మార్గంలో పోతే జీవుడు బ్రహ్మం అవుతాడో ఆ మార్గాన్ని నాకు చెప్పి నన్ను కడతీర్చుము అని అంటూ ఉంది. ఇక్కడ నుంచి బోధ ప్రారంభం అవుతుంది. ఇక మనం గురుగీతలపైనే ఉపన్యాస సభలో చెప్పుకున్నాం ఈ 4 ప్రశ్నలపైన. ఈరోజు గురు మహత్యం ఎలా ఉంటుంది, గురువు భక్తి చేస్తే ఏ ఉపయోగము, గురు దీక్ష ఇస్తున్నాడు మనకి, ఇచ్చాడు. మనం ఏ మార్గంలో పోతే బ్రహ్మం అవుతామో ఇవన్నీ కూడా గురుగీత సారం అంతా మనం మీరంతా వినింటారు. ఒకసారి మళ్ళీ మనసు పెట్టి ఇవి చదవాలి. ఈ గురుగీత భావార్థాలు కూడా మేము ఈ మధ్యకాలంలో తయారు చేసినాం. తొందరలో పుస్తక రూపంలో మీకు ఇస్తాం, చదవండి, బాగా అర్థమైపోతాయి. ఈ విధంగా ఈ సృష్టికి అంత దేవుడు ఒక దేవుడే, ఆ దేవుడే గురుదేవుడై ఉన్నాడు. మనం మరవకుండా ఆ గురువును భక్తి చేస్తూ ఉంటే మనం ఆ గురువు పొందిన తత్వం మనము పొంది సృష్టిలో ఎవరు పొందలేని స్థితిని మనం పొందుతాం. ఎవరు? సృష్టి రహస్యాలన్నీ తెలిసిపోతాయి. అదే మానవ జన్మ శ్రేష్ఠ ఫలం. అట్లా పొందడమే మానవ జన్మ చతుర్విధ పురుషార్థాల ప్రకారం. అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ విన్నటువంటి మీ అందరికీ సద్గురు కరుణా కటాక్ష కృపలు అన్ని కాలాల్లో కలగాలని భావిస్తూ మనకుండే ఎరుక సహజ గుణం మరుపు పోయి ఎప్పుడూ పరమాత్మ తత్వమైనటువంటి స్థితిలో ఆ ఎరుకలోనే ఉండాలని గురువు కృపను మనం ఆ విధంగా పొందాలని కోరుతూ కార్యకర్తల తర్వాత కార్యక్రమాలు